ఉదయం నుంచి చాలా సందడి వాతావరణంలో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం అయినప్పటికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలు ఎక్కడా బయటికి వెళ్లకుండా లోపల జరిగేటువంటి ప్రసంగం వినడంతో పాటు రాబోయే పార్టీ దిశానిర్దేశాన్ని కూడా చాలా స్పష్టంగా వినడంతో పాటు అమలు ఎలా జరగబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు లోపల జరిగే తీర్మానాలపైన ఎలాంటి చర్చలు జరగబోతున్నాయో మనతో పాటు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా దాదాపు కడప జిల్లాలో మొదటిసారి మహానాడు నిర్వహించడం, ఈరోజు ప్రతినిధుల సభలో తీర్మానాలు, దీనిపై ప్రధాన చర్చ నడుస్తూ ఉంది. ఏ విధమైనటువంటి తీర్మానాలు చేస్తున్నారు, అసలు జనాలకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈరోజు కడపలో మహానాడు జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే కడప అంటే ఒక ఫ్యాక్షన్ లాంటి ప్రాంతంగా అందరూ భావించేవాళ్ళు కాబట్టి అట్లాంటివి ఏమి లేకుండా ఈరోజు మంచిగా హ్యాపీగా ఇక కడప జిల్లా ప్రజలందరూ కూడా ఒక పాజిటివ్ సైన్తో మంచి టెక్నాలజీని వాడుకొని మన సీఎం గారు నారా లోకేష్ గారు అటువంటి టెక్నాలజీతో డెవలప్ అయ్యే విధంగా కడప జిల్లాలో కూడా మంచి డెవలప్మెంట్స్ అవ్వాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు డిఎస్సి కూడా అతి త్వరలో ఫిలప్ చేసే విధంగా తీర్మానం తీసుకుని జరిగింది. మహిళలకు ఉచిత బస్సు అయితే ఆగస్టు 15 నుంచి ఇవ్వాలని చెప్పేసి అదొక తీర్మానం చేస్తున్నారు. గంజాయి డ్రగ్స్ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు మొత్తం స్టూడెంట్స్ అందరూ నాశనం చేసింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వంలో డ్రగ్స్ని గంజాయిని పూర్తిగా అరికట్టే విధంగా అదొక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే యువత బాగుపడతారో, ఫార్మర్స్ అగ్రికల్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, టెక్నాలజీ ఎప్పుడైతే బాగుంటుందో, మహిళలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు మన సీఎం గారు యువ నాయకుడు నారా లోకేష్ గారు భావించే వ్యక్తి కాబట్టి ఈ మూడు దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే హైయెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే విధంగా యువత అందరూ కూడా దీనికి తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు మొత్తం పసుపుమయమైపోయి కడప జిల్లా ఇంత పసుపు అవటం కూడా ఒక పాజిటివ్ సైన్గా ఉంది. అదే కాకుండా ఇంత సమ్మర్లో ఇంత ఎండల్లో కూడా ఈరోజు వానబడి కనీసం ఎండనే పైన లేకుండా ఎవరు కూడా స్ట్రైన్ లేకుండా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఇప్పుడు 5 అవుతున్నా కూడా అదే ఉత్సాహంతో అదే క్రేజ్తో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకే అది ఒకటే సాధ్యం అనేసి నేను చెప్తూ వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని వేళల్లో కూడా మేము ఎప్పుడు సపోర్ట్ కొంచెం మనస్ఫూర్తి చెప్తున్నాను. గతంలో కంటే ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువనేత నారా లోకేష్ పై అంచనాలు ఎక్కువగా పెరిగాయి. యువతకు ఎక్కువ అవకాశాలు అలాగే ప్రాధాన్యత కూడా యువతకు రాబోయే రాజకీయాల్లో కూడా ఉంటాయని చెప్పి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమన్నా ఈ 3 రోజులు జరగబోయే మహానాడులో చర్చ ఏమైనా జరగబోతుంది? ఆల్రెడీ మీకు అందరికి తెలిసిందే, యువగలంతో ఆల్రెడీ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏందనేసి ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు సీఎం గారు వారసుడు కాకుండా, రామారావు మన్నుడు కాకుండా అతనికి ఉన్నటువంటి సెల్ఫ్ కెపాసిటీ ఏందనేసి యువగలంతో యువత ఉన్న మొత్తం ఆకట్టుకోవడం జరిగింది. యువతకంతా కూడా సీట్స్ అంతా లాస్ట్ ఎలక్షన్ చూసాం, 80 పైచీలు కొత్త మొహాల్ని అసెంబ్లీ ఇంట్రొడ్యూస్ చేసిన ఘనత కూడా నారా లోకేష్ గారికి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు నా పోటీ వ్యక్తులకి అందరూ కూడా కొత్త మొహాలకందరూ కూడా స్టేట్ లెవెల్ చైర్మన్స్ ఇవ్వడం కూడా నారా లోకేష్ గారు వల్లనే వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా యువతను ఎప్పుడు కూడా నారా లోకేష్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో వాడు అడుగుజాలు ఎప్పుడు మా వంతు సహాయంగా మేము ఏం చేస్తే పార్టీ బాగుంటుంది, మేమేం చేస్తే రాష్ట్రం బాగుపడతాం, మేము ఎప్పుడు నిరంతరం ఆలోచించి వాళ్ళకి ఎప్పుడు కూడా మేము తోడు ఉంటుంది మనస్ఫూర్తి చెప్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే యువతకు రాబోయే రోజుల్లో మంచి సమయం ఆసన్నమైంది. యువనేత నారా లోకేష్ అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాబోయే తరంలో యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే 3 రోజులు జరిగే ప్రతినిధుల సభ, అలాగే భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాలను అందరూ స్వాగతించే విధంగా ఆ పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం కూడా ఉండబోతుందని చెప్పి డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు వేదిక నుంచి.